బిడ్డ ఆరత్రమ ఏనాడు కూర్చుని ఉన్నదో బిడ్డ నువ్వు మంచిగా ఏమైనా అయితే రాక్షసు అనుమానం వచ్చింది ఇలా బిడ్డ నేనే రాజ్యాన్ని డిబేట్ చేశాను రాజ్యానికి రాజు చేశాను పంది అయ్యో రావేమి కన్న బిడ్డ మనిషినప్పుడు మారవారు గోరుగారు ఏందమ్మా ఇది
నిన్ను ఎట్లా నీ ఏమైనా నీ శబ్ద ఆసనస్తుంది ఇంటిలో రెండు కడప లోపల ఏనాడు ఇంటి రాని తిని కానీ నాకన్నా ఎక్కువ ఓన్లేదు అంటున్నావు విద్య విద్య ఉత్తరం అని ఎట్లా తూర్పు ఉత్తరం దక్షిణం అని ఎట్లా నాలుగు కాడాలు తిరిగి మానవుడు మనకి ఎట్లా స్త్రీలు ఎందుకు కట్టుకొని రాజ్యపట్టాలని ఎట్లా ఓసుకుంటారు రాగా బ్రాహ్మణుల పట్టం లోపల నీ తల్లి బ్రాహ్మణమ్మ బ్రాహ్మణుల పట్టం లోపల మీ తల్లి బ్రాహ్మణమ్మ గర్భవతి ఉండే గర్భవతి ఉంటే కోరుతో మనక మీ తల్లి పొట్ట బంధుకు పెట్టిన నిన్ను బంధుకు పెట్టి నీ తల్లిని తిన్నా మళ్ళీ భర్త మొత్తం తిన్నా నిన్ను నా కొడుకులు లేరు బిడ్డలు లేరని చెప్పి కూడా ఎట్లొచ్చి అదంటే పత్రిపాలు పోసి బిడ్డలు విజయం చేసిన సినారంటే నా నోటికెట్లది నీ నోటికెట్లచ్చింది నేను ఎందుకు తింటా బిడ్డ నేను సాదుకుంటాను తెచ్చిన నాన్న ఈ నవరగొల్ల పట్టణంలో మంచిగా వండుకోదని ఒక చిన్న మాట అడగాలి నేను బాధపడతాం అడిగితే బాధపడు కాదు రాజ్యానికి రాజులు చేసారికి పండితులు 66 కోట్ల రాజులు మనగా రాజు రాజాక రాజు వచ్చిన ఆ రాజులో ఓడించేదానికి నేనుండగా నీకేం బిడ్డ అడుగు అడుగు చిన్న విషయం ఏమనుకోవా ఏమంటామండి భగవంతరాగా
రోజు ముడికినాక ఎవరి చేతిలో పెట్టి మరణం అయిపోతుంది ఆయన బిడ్డ నేనే 3 గంటలవన్నంటే నాకన్నా ఎక్కువ 4 గంటల వాడు పుట్టి ముద్దుగల నన్ను మరణం చేస్తే నాయన ముందు అన్నం లేరు ఎంత పుట్టిన తమ్ముళ్ళు లేరు పిల్లలు లేరు నాయన ఎవరి చేతులు పెట్టి సత్వం ఈ అవసరం ఎవరి చేతులు ఉందంటున్నా నాకు ఏ బాధ నేను కావాలంటే ఓ బిడ్డ నేను కావాలంటే కోపలా కొల్లపురి ఉంటారు కోపలా కొల్లపురి లోపల రాజా ఆదిరెడ్డి ఉంటారు నిలము ఉంటారు నిలము గడమారు ఆరు కాపులు ఉంటారు కాపులు 12 కలిసినాక రామరాజు మల్లయ్య ఉంటారు మల్లయ్య పుట్టినాక ఆడవాడ కొల్లపురి వారిగా పాడి తీసుకొచ్చినాక మరి వారిగా పైడికాల పద్మావతి లగ్నం చేసుకున్నాక మరి ఎక్కడ వదిలే 1 నెలకమ్మ శివరేఖ నీళ్ళు చూసి నిందలు పెడతాడు నిందలు పెడతా ఉంటే రవరాజు మల్లయ్య మీకు 2 కొట్టుకొని చేతుల పట్టుకొని బుధార పెట్టుకొని చేతుల పట్టుకొని కాలపద్మాలకి కోరుకొని ఆ తాళపది శిష్యుల మధ్య చేరవచ్చు పొడుగొట్టి వనగా నాడికి మీద వనగా భూతాన్ని బట్టి వనగా చూసుకుంటూ వచ్చేది ఉంది మరి చూసుకుంటా రాగా కారణంలో పుట్ట కాడ వనగా ఇట్లా ఏనాడు భూతాన్ని సైజు వస్తుంది పొడుగొట్టి ఎట్ల మెత్తడు ఎట్ల వేసి ఎట్ల మంటి పెడితే ఎట్లా మనకు పుట్ట మీద ఎట్ల వేసి అంటి పెడతా ఉంటే అగ్గి వేరు అయ్యా నా బిడ్డ పుట్ట కొమ్మల కొట్టి పోయి మందగా అంతవరకు లోకాల శంకరుని వారి మంచుతుంది అప్పుడే ఆయన కొట్టిస్తారు భూతాలు వెళ్ళినా కలిగిన మంచుందా చెట్టు వరకు ఎట్లా అడిగిన కాదేవుడు వచ్చి వరకు కాందా వాడతాడు వరకు భూములు ఎత్తాడు మల్లయ్య కోడలు ఎక్క ఉంటే 2 కోడలు 3 కోడలు 4 కోడలు ఎక్క ఉంటే 5 కోడలు 5 కోడలు 6 గుండికి వరగా పారతమ్మ గుండు ముక్కర కలిపి మల్లయ్య ఉడపోతారు వరగా ఎట్లా కాలు మీద చేతి పెట్టి ఉడపోతే లోకాల శంకరుడు చివరికి ఎట్లా దేవదేవుని వల్ల మా పుట్టలకి తీసి చేతులు పెడతారు 5 కాల పద్మాల దేవుని వరగా రోడ్డు బిడ్డలు పంపిస్తారు అందరు కొట్టుకొని వరగా మల్లయ్య వరగా బడిగా బయ్యన్న కలవతో కర్రీ కొల్లి కుక్క మా సందుడిపో సరివాళ్ళు మల్లయ్య మందరం కొట్టుకొని అర్థం ఉంటే ఇక్కడ వరకు 7 నాటికి అగ్గివేరు ఓడిచిపోయినాక ఈ కుక్కల సిరికోట మీదికి రాయదా అగ్గికట్ట అత్రయ్యా అగ్గికట్ట అత్త పేరు తప్ప చెప్తారంటే గిరిపుత్ర అని పేరు చెప్తారు మల్లయ్య చెప్పక గిరిపుత్ర అని పేరు తప్ప చెప్పి తీసుకుపోతాడు గొడ్డలు దీని తన గోద పెడతాడు దున్ను తీసుకొస్తా అని చెప్పి గొడ్డలు తన గోద పెడతాడు మల్లయ్య నువ్వు కలిసి ఎట్లా అడిగేవారుగా మన బుక్కల సిరిపోడ కింద అగ్గి ఏనాడు ఉంది ఇండు వరగా అగ్గి వరగా గురాయి తీసుకొచ్చి నా కనుసోళ్ళలో పెడితే అయ్యో రాజే కన్నవి
ఉన్నప్పుడు పట్టం పుట్టరే వెళ్ళాలి ఆదిరే పుట్టరే అతురే నీలమ్మ పుట్టరే లేదు వెళ్ళాలి అది లేకపోతే నాయన చెప్పి తీసుకొని అది సిలకు నాయన సిలకు పుచ్చుకొని దాన్ని తినుకుంటే నాయన నవాకుల పట్ట మీద పంచుకో అయితే వండుకోండి కానీ ప్రతి తోటి ఏమంటున్నారు ఏమైనా ప్రతి నగరము బిడ్డ నువ్వు ఏమంటున్నావు అంటే అచ్చిళ్ళు రాకూడదు అచ్చి కూర్చున్నాడు నీ కొరకంటే మళ్ళీ వచ్చింది మళ్ళీ ఆయన నీ వార్త కాదు నీ జోలి కాదు నీ శాతం కాదు మరి ఓరని ఒక తుర్కాయ తుర్కాయ కాదు తుర్కాయ శాస్త్రం అంటే ఎట్లంటవా పొద్దు పత్రాలకి తుర్కాయ గాలమ్మకి సేవ పట్టుకొని ఒక కుంట పట్టుకొచ్చింది ఆ కుంటల వారు శాపం కప్పం దొరకబట్టి గాలాన్ని కూర్చుంది ఆ గాలాన్ని కూర్చున్నప్పుడు కప్పలు ప్రాణం సగం పోయింది కదా ఆ కప్పల సగం ప్రాణం పోయిందానికి అదే గాలంలో చెరువు గడ్డ మీద వచ్చింది చెరువు గడ్డ మీద కట్టి వారి చెరువు గడ్డ మీద కూర్చొని ఆ గాలాన్ని కూర్చున్న కప్పని వారు చెల్లర వాడేసింది చెల్లర వాడేసిన వారి గాలనుకుంటే కప్ప ఏమంటుంది ఆ కప్పల మీద శాపత్తుందట ఆ శాపత్తుంటే ఆ శాపతో నీ కప్ప ఏమంటుంది ఓ శాప వచ్చిండు నా కొరకు వచ్చి కూర్చున్నాడు నీ కొరకు సగం వచ్చిన నేనంటే కప్ప వారి గాలను కూర్చుంది కాబట్టి సగం జీవం పోయింది సగం జీవం ఉన్నది ఒకవేళ నన్ను మిగుతురా సగం వచ్చిన నేనైనా నన్ను మిగుతూ నువ్వు పురాగడతా అని చెప్పి ఈ కప్ప పోయి శాపం చెప్తుంది శాపం ఈ దుర్గది నీ లెక్క కాదు నీ వేర్త కాదు నీ శాస్త్రం కాదు ఆయన లేకపోతే దుర్గ కూర్చుకొని ఆ దుర్గ కూర్చుకొని ఆయన కూర్చుకుంటా అక్కడ తినుకొని నాలుగు పడి మీరు వండుకోండి అంటే వండుకోండి ఎవరాజు వారి అతనికి బలవారి 10 రూపాయలు వేయాలి ఎక్కడ తినుకోవడం వారి విడిచి పెట్టిందో ఎవరాజు మల్లయ్య 10 రూపాయలు మీద పక్క తినుకోవడమే ఏనాడు ఉండి ఏమి రా నాదే పేరు వెళ్తుంది నాదే ఎవరుంటుందో చెప్పి దిగులాడుతుంటున్నారు మల్లయ్య నీ ధర నగుతుండు మల్లయ్య మండేటి కొరైనా ఏనాడు తెచ్చుకొని వచ్చి కన్నడ పడవాలి ఏనాడు పెడతా ఉంటే ఎడమ కన్ను పెడుతుంది రవరాజు మల్లయ్య కుడి కన్ను పెడుతుంటే 2 కొబ్బరాలు తీసుకొచ్చి వారి రత్నయ్య వారి నవరాజు మల్లయ్య ఆ రాజుల వారి కలిసి ఏనాడు పెడుతుంటే మల్లయ్య ఏమి రావాలి కమలంగా వారి మల్లయ్య నాడు రావాలి నవ్వుగా గిరిపుత్రులు తప్ప చెప్పాలి ఆనాడు మల్లయ్య చేతుల నాచి అన్నవుతుందని చెప్పి అని చెప్పిండు ఒకలా సిరిగొండకుండా పైడి వెళ్ళి అవతారం మీద బంగారు పైడి వెళ్ళి అవతారం మీద ఉన్న మల్లయ్య రావడంగా నాదే పెరుగుతుంది నాదే అవరెళ్తున్నది ఆ చేతులు నేను రాక్షసుడు ఏనాడు మతమైపోతుంది అని చెప్పి ఒకలా సిరికోట మీదకి వెళ్ళి టిక్కులు దుంకిండు అన్నిటి కుర్రాయలు పెట్టి దేవుడు రత్నంగి కుర్రాయి వండేటి కుర్రాయి తీసుకొని ఏమో నరాల పట్టమచ్చం మీద గడగడ గడగడ మోయి మీద ఎత్తుంది మండడి కుర్రాయిలే పట్టుకొని కళ్ళల్లో పెడుతూ ఉంటే రామరామ పెడుతూ ఉంటే రామరామ రాక్షసుడు
ఎవరాంటి రెండు గుర్రాలు తీసుకొచ్చి పదన కళ్ళ రెండు గుర్రాలు పెడుతుంటే గురుమూలకి